తెలంగాణలో భారీ ఉగ్ర రూపానికి వాతావరణం నిప్పుల కుంపటిలా మారింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు వడదెబ్బతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు వడదెబ్బ కారణంగా 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో చిన్నారులు, యువకులు కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాబోయే 4 రోజులు అత్యంత కీలకమని హెచ్చరిస్తూ 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు మధ్యాహ్న సమయాల్లో బయటకు రావద్దని అత్యవసర సూచనలు జారీ చేసింది. నిన్న అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీలో 46.5 డిగ్రీల సెల్సియస్ రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో పాటు జగిత్యాల, ధర్మపురి, కరీంనగర్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటిపూట ఎండలు దంచుకొట్టినా సాయంత్రం వేడి గాలులు చుక్కలు చూపిస్తున్నాయి. గాలిలో తేమ శాతం కనిష్టానికి పడిపోవడంతో రాత్రి వేళల్లో కూడా వేడి సెగలు తగ్గటం లేదు. వచ్చే 4 రోజుల పాటు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని 18 జిల్లాలకు వాతావరణ శాఖ అత్యంత ప్రమాదకరమైన రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ సహా పలు జిల్లాల ప్రజలు మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. ఈ నెల 24న 7 జిల్లాలు, 25న 10 జిల్లాలు, 26న 4 జిల్లాలు వడగాలుల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.